రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అల్లూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది ఒక బస్సు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నాం మనం. ఇప్పుడు కొక్కరపల్లి ఘాట్ రోడ్ లో వెళ్తున్నటువంటి క్రమంలో టైర్లలో నుంచి పొగలు వస్తున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల మనం చూస్తున్నాం రకరకాలుగా బస్సులలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇటు కర్నూలుకి సంబంధించి కావచ్చు, కర్నూలు దగ్గర, అలాగే చేవెళ్లకు సంబంధించి ప్రమాదం కూడా చూసాం. ఇలాంటి ఘటనలు ఎందుకు ఇంత పునరావృతం అవుతూ ఉన్నాయని చెప్పి ఒకవైపు తలెత్తుతున్నటువంటి ప్రశ్న మనం చూస్తున్నాము. సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలాంటి ఘటన జరిగిందని చెప్తూ ఉన్నారు. పాడేరు ఆర్టీసీ డిపోకి చెందింది ఈ బస్సు అని చెప్పి గుర్తిస్తూ ఉన్నారు. రన్నింగ్ లో ఉన్నటువంటి బస్సుల నుండి సడన్ గా పొగలొస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. బస్సులను రిపేర్ చేయకుండానే పంపిస్తున్నారా అనే రకంగా కూడా ఒకవైపు సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల జరిగినటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రమాదాలు చూసుకుంటే కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలు. అండ్ మొన్న జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కి సంబంధించి కూడా 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ప్రెసెంట్ ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు బస్ ని సర్వీసెస్ చేయించట్లేదు, బస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒకవైపు ఇదవుతూ ఉన్నాయి, ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. బస్సులను రిపేర్ చేయకుండానే ఇలా రన్నింగ్ లోకి పంపించడం ఎంతవరకు సమంజసం అని చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ బస్సులు నిలిచిపోవటం, తీవ్ర ఇబ్బందులకు ఎంతో మంది ప్రయాణికులు గురవుతూ ఉన్నారు. టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే రోడ్ల మధ్యలో నిలిచిపోతున్నటువంటి ఈ పాడేరు మంపా వెళ్లే పల్లె వెలుగు బస్సులు కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఇలా మన వరకు వచ్చిన వాటివి ఇలాంటి బస్సులు కానీ ఎన్నో మనకి తెలియకుండా బస్సులు నిలిచిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అయితే కొక్కరపల్లి ఘాట్ రూట్ లో వెళ్తే క్రమంలో ఈ టైర్లలో నుంచి వస్తున్నటువంటి పొగని మనం చూడొచ్చు. భయాందోళనకు ఒక్కసారిగా గురైనటువంటి ప్రయాణికులు అక్కడ నుంచి వెంటనే బస్సు నుంచి కిందకు దిగి ప్యాసింజర్లను పూర్తిగా సర్వీసింగ్ చేసి మెరుగైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు, ప్రయాణికులకు మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా టైర్ల నుంచి పొగలు రావడంతో ఇటీవల జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో రకాల దృశ్యాలు. భయపడి వెంటనే అక్కడ నుంచి ప్యాసింజర్లందరూ కూడా దిగిపోవటం జరిగింది. బస్ డ్రైవర్ కానీ, కండక్టర్ అందరూ పూర్తిగా డ్రైవర్ తో సహా ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్యాగులు పట్టుకొని కిందకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో మంది ప్రయాణికులు ఏదో వర్క్స్ మీద, చాలా ఎమర్జెన్సీ వర్క్స్ మీద వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్లే మార్గంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం అనేది నిజంగా ఒక ప్రయాణికులకు రేపటి రోజు నుంచి బస్ ఎక్కాలన్న భయం వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనం చూసాము మొన్న కూడా అకస్మాత్తుగా జరిగినటువంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు, అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలే కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇలా జరుగుతున్న టైంలోనే పూర్తిగా బస్ అన్నిటి కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా కారణాలు ఉన్నాయా, సర్వీసింగ్ చేపించి ఎన్ని రోజులు అవుతుంది, ఇన్సూరెన్స్ కి సంబంధించి ఎన్ని రోజులు ఉన్నాయి అనే ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాల్సిన అవసరం ఆర్టీసీ అధికారులకు ఎంతైనా ఉంటుంది. కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు, మనుషుల ప్రాణాలంటే అంత లెక్క లేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పత్తం అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పాట్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకసారి చూద్దాము అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి. బాగున్నది చిన్నగా బాగున్నది. ఎక్కడికి రావాలి అక్కడే రావాలి. ఎక్కడైతే మెతుకులు దొరికితే అక్కడ ఆగుతుంది. ఆ బండి నిన్నడు బండి చెప్తే ఏది లేదు. ఆ బండి నిన్నడు బండి చెప్తే ఏది లేదు. రైట్, కొక్కరపల్లి ఘాట్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. అండ్ అక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించింది, బస్ లో నుంచి టైర్లో సడన్ గా ఆగిపోయి అక్కడ నుంచి టైర్లో నుంచి వస్తున్నటువంటి పొగకు సంబంధించి రీజన్స్ ఏంటి, ఏ టైంలో సంభవించింది, ఇవన్నీ కూడా ఒకవైపు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇలా మధ్యలో ఆగిపోతే ప్రస్తుత పరిస్థితులు ఏంటి, అందుబాటులో ఉన్నటువంటి ఆ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉండవు, మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. సో ప్రెసెంట్ అక్కడ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ కానీ అక్కడ ఎవరు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. సార్, నా పేరు గొప్పలక్ష్మి. నేను మార్నింగ్ మంపపాడేరు బస్కి వెళ్ళాము. ఇటు నుంచి మా అమ్మాయి అక్కడ పాడేరు కాలేజీలో చదువుతుంది. ఆమె ఇలాగా రేపు తొంభై కావాలన్నారని సచివాలయం మనం తీసుకురావడంతో వెళ్ళామండి.
అయితే రిటర్న్ వచ్చేటప్పుడు 3:15 బస్కి ఎక్కాము. ఎక్కేటప్పుడు ఏం జరిగిందంటే వస్తూ జీమాడుగులు దాటిన తర్వాత బస్కి ఒకేసారి టైర్ల కింద నుంచి పెద్దగా పొగలు మంటలేం రాలేదు, కానీ పెద్దగా పొగ అంతా ఒకేసారి వచ్చేసరికల్లా బస్సులో ప్యాసింజర్స్ అంతా భయపడిపోవడం వల్ల చాలామంది అక్కడ ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు. దాంతో భయపడిపోయి ఇండోస్ నుంచి దూకడం అయితే జరిగింది. అక్కడ వేరే బస్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వేరే బస్ పంపించి సేఫ్గా పంపించడం అయితే జరిగింది. ఆ కాలంలో ఎక్కువగా అది బస్సు మంటలై రావడము అన్నీ జరుగుతున్నాయి కదా, దానివల్ల మాకు భయం ఎక్కువైపోయింది. దానివల్ల ఇంటి నుంచి దూరం జరిగింది. దయచేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన గవర్నమెంట్ చూసుకుంటుందని అనుకుంటున్నాం. మల్లేశ్వర సార్, మేము కొయ్యూరు కాలేజ్ నుంచి పాడేరికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము సార్. గర్ల్స్ గారికి ఎగ్జామ్ రాసి వస్తుంటే ఆ ఘాటికి పొగ వచ్చింది సార్. కొందరు కిటికీ నుంచి ఇలా దూకేస్తాం సార్, కొందరు తోసుకొని కొందరు అటు దూకేస్తారు సార్, కొందరు తోసుకున్నారు. ఆ ఘాటి నుంచి చాలా మంది కిటికీ నుంచి దూకేస్తారు సార్. నేనైతే ఇలా కిటికీ నుంచి దూకిస్తాను సార్. చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పాడే నుంచి సార్. పాడే రేపు గర్ల్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం సార్. కొయ్యూరు ఏపీటీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ చదువుకుంటున్నాను, సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఐఐటి ఎగ్జామ్ కోసం పాడే వెళ్ళాము. వచ్చేటప్పుడు ముంప బస్సులో సడన్గా కొకరపల్లి ఘాటి దిగుతున్నది, పొగ వస్తుంది. అది గట్టిగా వాసన రావడం వల్ల చూసాము అందరూ. బస్సులో సుమారు ఒక 50 మంది ఉంటాం. అందరు భయపడిపోయి ఒకేసారి వచ్చేసారు. నేను మా ఫ్రెండ్ పక్కన ఉన్నాం. మా ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే కిటికీ తీసి పక్క దూకాడు. ఆడికి చూసి నేను దూకేశాను. అలా అప్పుడే ఆపేశారు. బస్సు ఆపేస్తే అందరూ సేఫ్గా దిగేశారు. నా పేరు బొబ్బలక్ష్మి. నేను మార్నింగ్ మంపపాడే బస్కి వెళ్ళాము. ఇటు నుంచి మా అమ్మాయి అక్కడ కాడేరి కాలేజీలో చదువుతుంది. ఆమెను ఇలాగా ఒక తొంభై కావాలన్నారని సచివాలయం మనం తీసుకురావడంతో వెళ్ళామండి. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు 3:15 బస్కి ఎక్కాము. ఎక్కేటప్పుడు ఏం జరిగిందంటే వస్తూ జీమాడుగులు దాటిన తర్వాత బస్కి ఒకేసారి టైర్ల కింద నుంచి పెద్దగా పొగలు మంటలేం రాలేదు, కానీ పెద్దగా పొగ అంతా ఒకేసారి వచ్చేసరికల్లా బస్సులో ప్యాసింజర్స్ అంతా భయపడిపోవడం వల్ల చాలామంది అక్కడ ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు. దాంతో భయపడిపోయి ఇండోస్ నుంచి దూకడం అయితే జరిగింది. అక్కడ వేరే బస్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వేరే బస్ పంపించి సేఫ్గా పంపించడం అయితే జరిగింది. ఆ కాలంలో ఎక్కువగా అది బస్సు మంటలై రావడము అన్నీ జరుగుతున్నాయి కదా, దానివల్ల మాకు భయం ఎక్కువైపోయింది. దానివల్ల ఇంటి నుంచి దూరం జరిగింది. దయచేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన గవర్నమెంట్ చూసుకుంటుందని అనుకుంటున్నాం. మల్లేశ్వర సార్, మేము కొయ్యూరు కాలేజ్ నుంచి పాడేరికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము సార్. గర్ల్స్ గారికి ఎగ్జామ్ రాసి వస్తుంటే ఆ ఘాటికి పొగ వచ్చింది సార్. కొందరు కిటికీ నుంచి ఇలా దూకేస్తాం సార్, కొందరు తోసుకొని కొందరు అటు దూకేస్తారు సార్, కొందరు తోసుకున్నారు. ఆ ఘాటి నుంచి చాలా మంది కిటికీ నుంచి దూకేస్తారు సార్. నేనైతే ఇలా కిటికీ నుంచి దూకిస్తాను సార్. చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పాడే నుంచి సార్. పాడే రేపు గర్ల్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం సార్. కొయ్యూరు ఏపీటీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ చదువుకుంటున్నాను, సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఐఐటి ఎగ్జామ్ కోసం పాడే వెళ్ళాము. వచ్చేటప్పుడు ముంప బస్సులో సడన్గా కొకరపల్లి ఘాటి దిగుతున్నది, పొగ వస్తుంది. అది గట్టిగా వాసన రావడం వల్ల చూసాము అందరూ. బస్సులో సుమారు ఒక 50 మంది ఉంటాం. అందరు భయపడిపోయి ఒకేసారి వచ్చేసారు. నేను మా ఫ్రెండ్ పక్కన ఉన్నాం. మా ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే కిటికీ తీసి పక్క దూకాడు. ఆడికి చూసి నేను దూకేశాను. అలా అప్పుడే ఆపేశారు. బస్సు ఆపేస్తే అందరూ సేఫ్గా దిగేశారు. నా పేరు బొబ్బలక్ష్మి.
ప్యాసింజర్స్ ఒకవైపు ఎంతో భయానికి గురైనామని చెప్తూ ఉన్నారు. అండ్ వెంటనే వాళ్ళు వేరే ఆల్టర్నేట్ బస్ ని ఏర్పాటు చేసి తరలించడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే అక్కడ పొగలు వచ్చినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియలేదు. అండ్ మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. రాజు, ఇటీవల మనం చూస్తున్నాము బస్సు ప్రమాదాలకు సంబంధించి అనేక రకరకాల రీజన్స్ తోటి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. సో టైర్ లో నుంచి పొగలు వస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా అలా ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది బస్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అల్లూరు జిల్లా పాడేరు నుంచి వెళ్తున్నటువంటి బస్సులో ఈ పొగలొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పాడేరు డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. రిపేర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో మరమ్మతులు చేసి వాటిని అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఘాట్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రయాణాలు అటు పాడేరు గాని అరకు గాని ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చేయాల్సినటువంటి ప్రయాణం. ముఖ్యంగా చూస్తే ఘాట్ రోడ్లలో ఫిట్నెస్ లేని వెహికల్స్ ని ప్రయాణం చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది. అట్లా డిపోలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఆర్టీసీ యాజమాన్యం సరైనటువంటి బస్సుల్ని ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నటువంటిది అయితే ఉంది. నిన్న అటు అరకు అదే పాడేరు జిల్లాకి సంబంధించి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోను, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ 2 బస్సులకు సంబంధించినటువంటి ప్రమాదాలు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఉదయం అటు ఒరిస్సా ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి బస్సు అటు ముఖ్యంగా చూస్తే ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురై బస్సు అంతా కాలిపోయింది. ఈ సంఘటన జరిగి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటని తెలుసుకునే లోపే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు డిపోస్ కి సంబంధించినటువంటి బస్సు ముఖ్యంగా కొక్కెరపల్లి ఘాటీలో ఈ బస్సుకి అయితే టైర్లు వెంట పొగ రావడంతో వెంటనే ఆర్టీసీ డ్రైవర్ అయితే గుర్తించి వెంటనే బస్సుని నిలుపుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రయాణికులకి తెలియజేయడం, ప్రయాణికులంతా వెంటనే వాళ్ళ బస్సులో నుంచి బయటకైతే వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్కసారి ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ గుర్తిస్తే వెంటనే ప్రమాదాలు అయితే తప్పుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెళ్ళినటువంటి ఈ బస్సు కూడా ఒక్కసారిగా ఆ టైర్ లో నుంచి పొగ గమనించినటువంటి డ్రైవర్ వెంటనే అటు కండక్టర్ కి అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకి బస్సు నిలుపుదల చేసి వెంటనే వాళ్ళని హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళ బ్యాగ్లు సామాన్లు అన్ని తీసుకుని ఏజెన్సీ ప్రాంతం అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అందులో నుంచి అసలు బయటపడడం అనేది అత్యంత కష్టంతో కూడుకున్నటువంటి పని. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో కూడా, అంటే ఆ పొగలు వచ్చినటువంటి సమయంలో డ్రైవర్ కొంచెం అంటే కొంత ఇబ్బంది పడినా, అతను మిస్ డ్రైవింగ్ చేసినా కూడా ఖచ్చితంగా ఘాటీలో నుంచి లోయలో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ డ్రైవర్ చాకచక్యంతో విషయం తెలుసుకున్న వెంటనే ఆ పొగలు రావడాన్ని గమనించి ప్రయాణికులందరినీ కూడా ఒక్కసారిగా అప్రమత్తం చేశాడు. అప్రమత్తం చేసిన వెంటనే మొత్తం అంతా కూడా ప్రయాణికులు తమ బ్యాగులు తీసుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ప్రమాదం నుంచి బయటపడినటువంటి సాధారణమైనటువంటి రోడ్లలో ఇలాంటి బస్సుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వాటి నుంచి బయటపడడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఘాట్ రోడ్లలో ఒక బస్సు కానీ ఒక వెహికల్ కానీ వెళ్తే అందులో నుంచి తప్పుకుని దానికి ఎదురుగా వచ్చే వాహనాలు కానీ దాని వెనక నుంచి వచ్చే వాహనాలు కానీ పాస్ అవడం కొంత కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ ఇట్లాంటి అంటే ఏరియాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి బస్సులకు సంబంధించి ఫిట్నెస్ లేకుండా ఉన్నటువంటి అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి అటు పాడేరు డిపోకి సంబంధించి కానీ ఇతర డిపోల నుంచి వెళ్తున్నటువంటి అనేక బస్సులు ఫిట్నెస్ లేకుండా వెళ్తున్నటువంటిది అయితే ఉంది. 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా ఫిట్నెస్ లేనటువంటి ఒక బస్సుని పాడేరు ఘాట్ రోడ్ లో పాడేరు సమీపంలో లోయలో పడిపోయినటువంటి ఘటన అయితే మనం చూసాం. అప్పుడు 3 కూడా చనిపోయినటువంటిది అయితే ఉంది. ఇప్పుడు కూడా ఈ పాడేరు ఘాట్ రోడ్ లోని ప్రమాదాలు సంభవించడం, ముఖ్యంగా బస్సు వెళ్తున్నటువంటి సమయంలో ఈ బస్సు టైర్ లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం, బస్సు టైర్ లో నుంచి సహజంగా లోపల ఉన్నటువంటి మెకానిజం ఏదైనా పాడైతే ఖచ్చితంగా పొగలు వస్తాయి. అది నిప్పు రావల కింద కన్వర్ట్ అయితే మాత్రం ఈ డీజిల్ ట్యాంకులకు అంటుకుని వెంటనే ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిన్న డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అప్రమత్తమైనటువంటి డ్రైవర్ వెంటనే ప్రయాణికులందరినీ కిందకి దించి బస్సు పక్కకి తీసి మొత్తం ప్రాబ్లం ఏంటనేది తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్.
చూస్తున్నాం కదా, వెంటనే అక్కడ అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే అక్కడికి అవుట్న తరలించే ప్రయత్నం చేశారని చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఆర్టీసీ బస్సుకు సంబంధించి గురైనటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా ఒకవైపు ఆర్టీ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. అసలు ఏమైంది అనే దాని గురించి కూడా ఒకవైపు బస్సు సర్వీసెస్కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కటి వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాల దృష్ట్యా ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా చాలా ఏళ్లుగా బస్సుని వాడుతూ ఉన్నారు, చాలా ఎన్నో రోజులుగా కూడా వాడుతున్నటువంటి బస్సుకు సంబంధించి ఎటువంటి అప్రమత్తమైనటువంటి జాగ్రత్తలు తీసుకుపోవటం, ఎటువంటి సర్వీసెస్ చేయించకపోవటం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని అయితే మొత్తానికి తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా స్పందించి అధికారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫస్ట్ ఏదైతే ముఖ్యంగా ఎక్కడి నుంచైనా ప్రయాణికులు వెళ్లాల్సిన అవసరం రావాల్సిన అవసరం ఖచ్చితంగా బస్సు ఉపయోగపడుతుంది కాబట్టి బస్సులకి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పి ఒకవైపు ప్రయాణికులు అయితే కోరుతున్నారు. బండి నిన్న బండి చెత్తే ఏది లేదు.